కులాన్ని చూడకుండా మెరిట్ విద్యార్థులను రెడ్డి జనసంఘం స్కాలర్షిప్లను అందించడం అభినందనీయమని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పదని ఆయన తెలిపారు. రెడ్డి జనసంఘం అధ్యక్షుడు వేమిరెడ్డి నరసింహారెడ్డి అధ్యక్షతన అబీడ్స్ రెడ్డి హాస్టల్లో జరిగిన కార్యక్రమంలో సుధీర్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు చెక్కులు అందజేశారు. స్కాలర్షిప్లు పొందిన విద్యార్థులు చదువులు రాణించి ఉన్నత స్థాయిలో నిలవాలని ఆకాంక్షించారు. రాజా బహదూర్ వెంకటరామరెడ్డి నిరుపేద విద్యార్థుల కోసం ఎన్నో విద్యా సంస్థలు స్థాపించి మహిళా విద్యాభివృద్ధి కృషి చేశారన్నారు. జనసంఘం మెరిట్ విద్యార్థులకు 26 లక్షల చెక్కులు పంపిణీ చేశారని విద్యాభివృద్ధి కోసం వారి సేవలు ఇక ముందు కూడా కొనసాగించాలని ఆకాంక్షించారు. పొన్నకంటి సురేందర్ రెడ్డి, అందెం దిలీప్ రెడ్డి, ఏలేడి సుచిత్, పొన్నకంటి తీసుకుని రండి మా గ్రూప్ ఫోటో చేయండి. మరి వేమిరెడ్డి నరసింహారెడ్డి గారు, సుకన్య గారు, పాండురంగారెడ్డి గారు, మసూదన్ రెడ్డి గారు వీళ్ళందరూ రెడ్డి జనసంఘాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఈరోజు 26 లక్షల రూపాయల ఇలా స్కాలర్షిప్స్ అందరూ కూడా మెరిట్లో ఉన్న విద్యార్థులకు, అది కేవలం రెడ్లకు కాకుండా అన్ని కులాల వాళ్ళకు, ఇతర కులాల్లో ఎవరున్నా సరే బాగా అన్ని వర్గాల వాళ్ళకి ఎవరైతే దాదాపు అన్ని కులాల వాళ్లకు మెరిట్ చూసి అలా స్కాలర్షిప్స్ ఇస్తుంది. కేవలం ఈ ఒక్క సంవత్సరమే కాకుండా కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క స్కాలర్షిప్స్ ఇస్తుంటాం. విద్యార్థులను ప్రోత్సహించి బాగా చదువుకోండి అని చెప్పేసి అన్నిటికైనా గొప్ప దానం ఏదైతే విద్యాదానాన్ని ఈ యొక్క సంస్థ రెడ్డి జనసంఘం చేస్తుంది. కాబట్టి రెడ్డి జనసంఘ సభ్యులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ ఇదే విధంగా కార్యక్రమాన్ని కులాలకు అతీతంగా ఇదే విధంగా కంటిన్యూ రాబోయే రోజుల్లో కూడా చేయాలని చెప్పి ఆశిస్తుంటూ, మీ సేవ చాలా గొప్ప సేవ అని చెప్పేసి వారికి అందరూ కూడా ఈ విషయాన్ని మరి వేమిరెడ్డి నరసింహారెడ్డి గారిని అభినందిస్తూ, మరి అలాగే సుకన్య రెడ్డి గారిని, మరి పాండురంగారెడ్డి గారిని, మరి మసూదన్ రెడ్డి గారిని అందరినీ అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని నిరాటకంగా కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నాను.